వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి అందాలు గాయ్స్. ఇవాళ మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది గాయ్స్. మళ్ళీ చింతపండు చారు చేస్తుంది గాయ్స్. మా మమ్మీ ముత్తాతల కానించి నేర్పించింది గాయ్స్. చేసే విధానం చూపిస్తాను గాయ్స్. రండి గాయ్స్. ముందర స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి గాయ్స్. అందులో ఆయిల్ వేయాలి గాయ్స్. ఇగోండి గాయ్స్, కూరకి సంబంధించినవి. ఫస్ట్ ఉల్లిపాయలు కావాలి గాయ్స్. తర్వాత పచ్చిమిరకాయలు, కరివేపాకు, టమాటాల్లోకి మళ్ళీ పచ్చిమిరకాయలు కావాలి గాయ్స్. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ గాయ్స్. మసాలా గాయ్స్. ఆయిల్ వీటెక్కేదాకా ఉంచుకోవాలి గాయ్స్. పైన చెయ్యట్టండి గాయ్స్. వీటెక్కేదాకా తెలుస్తుంది. ముందర మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేద్దాం గాయ్స్. కాసేపు మగ్గనిద్దాం. అదిగోండి గాయ్స్, ఉల్లిపాయలు వేసాక చికెన్ వేయాలి గాయ్స్. దాన్ని కూడా కాసేపు మగ్గనివ్వాలి గాయ్స్. చూపిస్తాను గాయ్స్. ఇంత లోపల లైక్ చేసి షేర్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టండి. మీరు కామెంట్ చేయండి గాయ్స్. మీరు కామెంట్ చేస్తేనే మేము ఎలా చేసామో మాకు విధానంగా ఉంటుంది గాయ్స్. తప్పులు ఏమన్నా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి గాయ్స్. చికెన్ మగ్గుతుండగా కరివేపాకు వేయాలి గాయ్స్. మళ్ళీ ఉప్పు, పసుపు వేయాలి గాయ్స్. అదిగోండి గాయ్స్, మా మమ్మీ వేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాం గాయ్స్. ఫ్రాన్స్ వీడియో, ఫిష్ వీడియోస్ ఇలాంటివి పెడతాం గాయ్స్. చూడండి గాయ్స్. మరి ఇదిగోండి గాయ్స్, మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది. ఇలాంటి లోపల బాగా ఉడుకుతుంది. చిన్న చెప్తాను మీకు ఎలా బాగా చేసిందో కర్రీ. ఇలా చేసుకుంటే మా మమ్మీ బాగా చేస్తుంది కూడా. ఓకేనా? ఓకేనా? ఇది గాయ్స్, ఇది లోపల కారం వేస్తుంది గాయ్స్. కూరకి సరిపడినంత కారం. అదిగోండి గాయ్స్, మా మమ్మీ చెప్తుంది కూరకి సరిపడా అంత కారం వేస్తుంది గాయ్స్. మా మమ్మీ బాగా చేస్తుంది గాయ్స్. మా మొత్తమ్మ నేర్పించింది గాయ్స్. కర్రీస్ లో వాటర్ అయితే వేయక్కర్లా. కొంచెం మేము కారం ఎక్కువే తింటాం కానీ మీకు రుచికి సరిపడగా మీరు వేసుకోండి, ఎంత తింటే అంత కారం. మేము కారం తిన్నాము అని అన్న కూడా తక్కువ వేసుకోండి గాయ్స్. మేమైతే కారం ఎక్కువ తింటాం. కర్రీలో గాయ్స్ మా మమ్మీ మసాలా వేస్తుంది గాయ్స్. చూడండి గాయ్స్, మీకు సరిపడా అంత వేసుకోండి గాయ్స్. అదిగోండి గాయ్స్, మా కర్రీ గుమ్మగుమ్మలాడుతుంది గాయ్స్. గుండెకాయ ముక్కలు అక్కడ ఉన్నాయి గాయ్స్. అక్కడ ఇదిగోండి గాయ్స్, కర్రీ బాగా వస్తుంది. మా మమ్మీ బాగా చేస్తుంది గాయ్స్. ఇలాంటి వీడియోలు ఎన్నో మన ఛానల్లో పెడతాను గాయ్స్. చూడండి గాయ్స్. 5 నిమిషాలు మగ్గుతుండగా కొత్తిమీర వేసుకోవాలి గాయ్స్. చూడండి గాయ్స్. ఇదిగోండి గాయ్స్, మా మమ్మీ పక్కన చారు ఆడుతుంది గాయ్స్. చింతపండు చారు. దీనికి సరిపోయేంత ఈ రకాలు చెప్తాను గాయ్స్. ముందర వాటర్ గాయ్స్. తర్వాత చింతపండు వాటర్ గాయ్స్. ఉల్లిపాయలు, సాల్ట్, పసుపు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు గాయ్స్. టమాటా, పచ్చిమిరపకాయలు గాయ్స్. అదిగోండి గాయ్స్, పక్కన పెట్టింది గాయ్స్. చూడండి గాయ్స్. అదిగోండి గాయ్స్, మా మమ్మీ నూనె వేస్తుంది గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి గాయ్స్, మా మమ్మీ మెంతులు వేస్తుంది గాయ్స్. బాగా మగ్గించాలి గాయ్స్. మెంతులు కూడా వరుసగా వేస్తాను గాయ్స్. ఉల్లిపాయలు గాయ్స్.
మా మమ్మీ తాలింపు వేస్తుంది గాయస్, చూడండి గాయస్. మరి ఎన్నో వీడియోలకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇదిగోండి గాయస్, మరి పసుపు వేస్తుంది గాయస్. మమ్మీ నువ్వు బాగా చేస్తావు కదా. అదిగోండి గాయస్, మా మమ్మీ బాగా చేస్తుందండి గాయస్. మీరు కూడా చేసుకోండి గాయస్, ఎలాగుందో చెప్పండి గాయస్, కామెంట్స్ లో పెట్టండి గాయస్. ఇదిగోండి గాయస్, ఎందుకంటే వాటర్ వస్తుంది గాయస్, చూడండి గాయస్ మీరే. మరెన్నో వీడియోలకి సబ్స్క్రైబ్ కూడా చేయండి గాయస్. ఇకనే టేస్ట్ వస్తుంది చారుకి, స్మెల్ కూడా బాగుంటది. మా మమ్మీ చింతపండు రసం వేసింది గాయస్, ఇప్పుడు వాటర్ వేస్తున్నారు గాయస్. బాగా చేస్తుంది గాయస్. మా మమ్మీ ఎలా చేసిందో అలాగే తిని పెట్టి బాగా చెప్పాను గాయస్. మా మమ్మీకి బాగా చేయడం వచ్చు గాయస్. మా మమ్మీ కూర నాకు చాలా ఇష్టం గాయస్. ఇదిగోండి గాయస్, ఇప్పుడు టమాటా పచ్చిమిరపకాయలు వేస్తున్నారు గాయస్. చారుకి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి గాయస్ మీరు. మేమైతే మేము కొద్దిగా 2 స్పూన్లు నర వేసుకుంటున్నాం గాయస్. బాగా చేస్తుంది గాయస్ మరి మా మమ్మీ. మనం పక్కనెట్టిన గుమ్మగుమ్మల బాగా వాసన వస్తుంది గాయస్. నాకైతే నూరు రూపాయలు గాయస్, తినాలనిపిస్తుంది గాయస్. ఇదిగోండి గాయస్, మా మమ్మీ కొత్తిమీర వేస్తుంది గాయస్. గుమ్మగుమ్మలు ఆడుతుంది గాయస్. టైం అయిపోయింది గాయస్, దగ్గరికి వచ్చింది గాయస్ తినడానికే. అదిగోండి గాయస్, పక్కన చింతపండు చారు పెట్టాను గాయస్, చూడండి గాయస్. ఫ్రెండ్స్, ఇంకా 5 నిమిషాల్లో కూర కట్టేయడమే. ఉడికిపోయి వచ్చింది కాబట్టి విడివిడిగా రైస్ పెట్టుకుని కూర వేసుకుని తినడమే. సో వంటలో హెల్ప్ బాగా చేసి పెడతాడు ఫ్రెండ్. చెయ్యాలంటే ఇటు తర్వాత ఏదైనాని. మా మమ్మీకి నేను అంటే చాలా ఇష్టం గాయస్. నాకు కూడా మా మమ్మీ చాలా ఇష్టం గాయస్. మా మమ్మీ తోటి ఆనందంగా ఉంటాను గాయస్. కూర టేస్ట్ చేసి చెప్పాలంటే ఇటు తర్వాతే. ఏదైనా తక్కువైనా కొంచెం బాగానే చెప్తాడు. ఉప్పు తక్కువైంది, కారం తక్కువైందని. టేస్ట్ చేసి చెప్పాక ఏమైనా తక్కువైతే మనం వేయాల్సిందే. కానీ ఇటు తర్వాత ఏదైనా. ఇప్పుడు చెప్పండి. కూర అయిపోయి వచ్చింది ఫ్రెండ్, కట్టేస్తున్నాను. చూడండి, కూర మట్టి స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్పాలి మా చిన్నోడు ఎలా ఉంది ఏంటన్నది. కట్టేస్తున్నాను, అయిపోయి వచ్చింది ఫ్రెండ్. చారు మరుగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బెల్లం ముక్క వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని కట్టేసుకోవడమే ఫ్రెండ్. ఎక్కువ మరిగిన టేస్ట్ రాదు. చారు మరిగి కొద్ది టేస్ట్ పోద్ది. పప్పుచారు మరకపోతే టేస్ట్ పోద్ది, చారు మరిగితే టేస్ట్ పోద్ది ఫ్రెండ్. కూర అయిపోయింది ఫ్రెండ్, పక్కన దింపేస్తున్నాను. పక్కన రైస్కి వాటర్ పెడుతున్నాను ఫ్రెండ్. చారు మరుగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం షుగర్ వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నా దగ్గర బెల్లం లేదు గాయస్, అందుకని షుగర్. మమ్మీ అయిందా మమ్మీ? ఒక 5 నిమిషాలు అంటే చారు అయిపోద్ది. గుమ్మగుమ్మలు ఆడుతుంది మమ్మీ. అయిపోయిందా? నా పెడతాను, నువ్వు టేస్ట్ చేసే కదా మాకు చెప్పేది. కర్రీస్ గుమ్మని పెట్టు మమ్మీ. అదిగోండి గాయస్, మా మమ్మీ కొత్తిమీర వేసింది గాయస్. చారు ఎలా మరుగుతుందో చూడండి గాయస్. ఎక్కువ మరిగించండి గాయస్.